సో ఒకవైపు నందినగర్లో పోలీసులు అలర్ట్ అవుతున్న ఈ టైంలో సిట్ నోటీసులకు కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. రేపైతే విచారణకు హాజరు కాలేనని సిట్కు కేసీఆర్ లేఖ ద్వారా తెలియజేశారు. విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరారు. సో దీన్ని కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ విచారణకు డేట్ని సిట్ ఫిక్స్ చేయబోతోంది. అదేవిధంగా నందినగర్లో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే తను విచారించాలని కేసీఆర్ కోరుతున్న ఈ క్రమంలో సో ఇక్కడ ఆ విచారణ కూడా ఎర్రవల్లికి మారే అవకాశం కనిపిస్తూ ఉంది. నందినగర్లో పరిస్థితుల్ని అంచనా వేస్తున్న కాకీలు ఇప్పుడు ఈ హడావిడి తగ్గుతుందేమో చూడాలి. ఎందుకంటే విచారణ వాయిదా కోరుతూ సిట్కి అయితే కేసీఆర్ లేఖ రాశారు. మరి సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇవాళే ఈ లేఖకు వాళ్ళు స్పందించి రియాక్ట్ అయ్యి చెప్తారా లేకపోతే రేపు చెప్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. సో వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతల్ని సిట్ విచారిస్తోన్న తీరుని మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్, హరీష్ రావు, తర్వాత సంతోష్ కుమార్ ని కూడా విచారించారు. అయితే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ కు నోటీసులు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. రేపు విచారణ ఉండాలి, కాకపోతే విచారణకు రేపు నేను హాజరు కాలేనని కేసీఆర్ సిట్కు స్వయంగా లేఖ రాయడంతో సిట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఈ లేఖ మీద అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే రేపు విచారణకు హాజరు కాలేను, విచారణ జరిపితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అడ్రస్తో సహా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే తను విచారించాలి అని కేసీఆర్ కోరిన నేపథ్యంలో సిట్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అని అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో కేసీఆర్ రియాక్షన్ ఇది. సిట్ నోటీసులకు రేపు విచారణకు హాజరు కాలేను అని కేసీఆర్ చెప్తూ ఉన్నారు. లేఖ ద్వారా విచారణకు మరింత సమయం అయితే కోరారు కేసీఆర్. మరో రోజు తన ఫామ్ హౌస్ లో విచారణ చేసుకోవచ్చు అంటూ లేఖలో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ అడ్రస్ ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో కేసీఆర్ సిట్ విచారణపై ఇటు నందినగర్ లో పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ట్రాఫిక్ ని అంచనా వేస్తూ క్లియర్ చేస్తున్న దృశ్యాల్ని, భద్రతను పెంచుతున్న దృశ్యాల్ని మనం ఇప్పటి వరకు చూసాం. బట్ కేసీఆర్ రియాక్షన్ తరువాత సిచ్యువేషన్ ఏంటి అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. నందినగర్ లో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తను విచారించాలని కేసీఆర్ కోరుతున్న నేపథ్యంలో సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో నందినగర్ లోనే విచారణ ఉంటుందని ప్రచారం అయితే జరిగింది పోలీసుల హడావిడితో అక్కడ. కానీ ఈ విచారణను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చేయాల్సిందిగా కేసీఆర్ ఇప్పుడు లేఖలో ప్రస్తావించారు. కాబట్టి సిట్ రియాక్షన్ దీని మీద ఏ విధంగా ఉంటుంది, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి విచారణ చేస్తారా అన్నది చూడాలి. అలాగే రేపు హాజరు కాలేనని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇమీడియట్ గా అంటే రేపు కాకపోతే ఎల్లుండే విచారణకు సిద్ధమవుతారా లేకపోతే ఇంకొంత సమయం తీసుకుంటారా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సిట్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ని మనం చూస్తూ ఉన్నాం. విచారణకు మరింత సమయం అయితే కోరారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రోజు తన ఫామ్ హౌస్ లో ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో విచారణ చేసుకోవచ్చు అంటూ కేసీఆర్ స్పష్టంగా లేఖలో మెన్షన్ చేశారు అడ్రస్ తో సహా. సో ఎప్పుడైనా సరే విచారణకు పూర్తిగా నేను సహకరిస్తాను, మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా సిట్ విచారణకు నేను సహకరిస్తాను అని కేసీఆర్ చెప్తూనే రేపు మాత్రం విచారణకు హాజరు కాలేను అని స్పష్టంగా మెన్షన్ చేశారు. మరి ఈ లేఖను కన్సిడర్ చేసిన తరువాత సిట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? రేపు కాకపోతే ఎల్లుండే మరి విచారణకు సిద్ధమవుతుందా సిట్, లేకపోతే మరొక డేట్ నేమన్నా సిట్ విచారణకు సిద్ధం చేసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది. సో నందినగర్లో కాసేపటి వరకు కూడా ట్రాఫిక్ పోలీసులు కాస్త హడావిడి చేశారు. అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఆంక్షల్ని విధిస్తూ వచ్చారు. జనరల్ చెకింగ్స్ లో భాగంగానే అని చెప్తున్నప్పటికీ నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. కాబట్టి నందినగర్లోనే కేసీఆర్ ను విచారిస్తారని అందరూ భావించారు. ఆ ప్రచారం కూడా ఊపందుకుంది. బట్ కేసీఆర్ రియాక్షన్ తరువాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరో రోజు రేపు కాకుండా మరే రోజైనా సరే తన ఫామ్ హౌస్ లో విచారణకు తాను సిద్ధమని కేసీఆర్ చెప్తున్నారు.